అందరికీ హాయ్. ఎస్బీఐ నుంచి పీఓ పోస్టులకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి. ఈ నోటిఫికేషన్ మనకి చాలా రోజుల తర్వాత వచ్చింది, ఓకేనా. సో క్వాలిఫికేషన్ వచ్చేసి డిగ్రీ ఉండాలి, లేకపోతే ఫైనల్ ఇయర్ డిగ్రీ ఉన్న అప్లై చేసుకోవచ్చు. ఫైనల్ ఇయర్ డిగ్రీ లేకపోతే ఫైనల్ సెమిస్టర్ ఉన్న కూడా అప్లై చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. అలాగే చార్టెడ్ అకౌంటెంట్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, అలాగే కాస్ట్ అకౌంటెంట్ కూడా అప్లై చేసుకోవచ్చు. శాలరీ వచ్చేసి మనకి బేసిక్ పే 41,960 నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట, ఓకేనా. ఈ వీడియోలో మనం ఆన్లైన్ అప్లికేషన్ డేట్స్ తెలుసుకుందాం, ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, ఎన్ని ఫేజెస్లో ఉంటుంది, ఎగ్జామ్ ఫీజు ఎంత కట్టాలి, ఓకేనా, సెలక్షన్ ప్రాసెస్ ఏంటి అని తెలుసుకుందాం. ఎస్, చూడండి ఇక్కడ ఎస్బీఐ రిక్రూట్మెంట్ ఆఫ్ ప్రొఫెషనల్ ఆఫీసర్స్ పీఓస్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి మనము ఈ రోజు నుంచి పెట్టుకోవచ్చు అనమాట. ఈ రోజు నుంచి ఈ మంత్ 25th వరకు పెట్టుకోవచ్చు, ఓకే. నెక్స్ట్ ఇవి కొన్ని ఇంపార్టెంట్ డేట్స్ అనమాట. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఇంక్లూడింగ్ ఎడిటింగ్, మోడిఫికేషన్ ఆఫ్ అప్లికేషన్స్ బై ద క్యాండిడేట్స్. అప్లై చేసుకోవడం, ఏమన్నా మిస్టేక్స్ ఉంటే కనుక ఎడిటింగ్ చేసుకోవడం, ఇవన్నీ చేసుకోవచ్చు. ఎప్పటి నుంచి? ఈ రోజు నుంచి ఈ మంత్ 25 వరకు చేసుకోవచ్చు. పేమెంట్ ఆఫ్ అప్లికేషన్ ఫీ ఎప్పుడు కట్టాలి? ఈ రోజు నుంచి ఈ మంత్ 25 వరకు కట్టుకోవచ్చు అనమాట. డౌన్లోడ్ ఆఫ్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కాల్ లెటర్స్. సో ప్రిలిమ్స్ ఎగ్జామ్స్కి కాల్ లెటర్స్ అంటే హాల్ టికెట్స్ ఎప్పుడు డౌన్లోడ్ చేసుకోవచ్చు? ఫస్ట్ కానీ సెకండ్ వీక్ ఆఫ్ నవంబర్ అప్పటి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఫస్ట్ లేకపోతే సెకండ్ వీక్. తర్వాత ఆన్లైన్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, అది ఫేజ్ 1 అన్నమాట. ఎప్పుడు ఉంటుందంటే నవంబర్లో కానీ డిసెంబర్లో కానీ ఉంటుంది. రిజల్ట్ ఎప్పుడు వస్తుంది? దీనికి డిసెంబర్లో రిలీజ్ చేస్తారు. అలాగే మెయిన్ ఎగ్జామ్కి హాల్ టికెట్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు? సెకండ్ వీక్ కానీ థర్డ్ వీక్ కానీ డిసెంబర్లో రిలీజ్ చేస్తారు. తర్వాత ఫేజ్ 2 ఆన్లైన్ మెయిన్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది? డిసెంబర్లో ఉంటుంది. దీని రిజల్ట్ ఎప్పుడు వస్తుంది? జనవరిలో రిలీజ్ చేస్తారు. తర్వాత ఫేజ్ 3కి హాల్ టికెట్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు? ఫస్ట్ వీక్ కానీ సెకండ్ వీక్ ఆఫ్ ఫిబ్రవరి 2022 రిలీజ్ చేస్తారు. తర్వాత ఫేజ్ 3 అంటే ఇంటర్వ్యూ అనమాట, ఓకేనా. సో ఫేజ్ 3 ఓన్లీ ఇంటర్వ్యూ ఉంటుంది. కొన్నిసార్లు మనకి ఇంటర్వ్యూ ప్లస్ గ్రూప్ డిస్కషన్ కూడా ఉంటుంది అనమాట. ఇది ఎప్పుడు? సెకండ్ ఆర్ థర్డ్ వీక్ ఆఫ్ ఫిబ్రవరి 2022. తర్వాత దీనికి రిజల్ట్ ఎప్పుడు వస్తుందో మనకి ఫిబ్రవరి ఆర్ మార్చ్లో వస్తుంది అనమాట, ఓకేనా. సో ఇవి కొన్ని ఇంపార్టెంట్ డేట్స్. నెక్స్ట్ ఇవి వేకెన్సీస్ అనమాట, కేటగిరీ వైజ్గా వేకెన్సీస్. రెగ్యులర్ వేకెన్సీ, అలాగే బ్యాక్లాగ్ వేకెన్సీ. ఎస్సీ వాళ్ళకి టోటల్గా 324 ఉన్నాయి, ఎస్టీ వాళ్ళకి 162, ఓబీసీ అయితే 560, ఈడబ్ల్యూఎస్ అయితే 200, జనరల్ అయితే 810, టోటల్ 2056, ఓకేనా. సో అలాగే ఎల్డీ వాళ్ళకి 20, విఐ 21, హెచ్ఐ 56, డిఎన్ఈఐ 29. ఇవి వేకెన్సీస్ లిస్ట్ అనమాట. నెక్స్ట్ ఎలిజిబిలిటీ వచ్చేసి మనకి డిగ్రీ ఉండాలి. నేను చెప్పాను ఆల్రెడీ, మీకు డిగ్రీ ఉంటే సరిపోతుంది, ఏదైనా ఒక డిగ్రీ ఉంటే సరిపోతుంది. లేకపోతే మీరు ఫైనల్ ఇయర్ చదువుతున్నా అప్లై చేసుకోవచ్చు, ఓకేనా. కాకపోతే మీరు పాస్ అయినట్టుగా ప్రూఫ్ చూపించాలి. ఎప్పుడు చూపించాలంటే 31/12/2021 డిసెంబర్ 31st అంతా మీరు ప్రూఫ్ అయితే చూపించాలి, మీరు పాస్ అయినట్టుగా. ఎవరైతే డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నారో వాళ్ళకి మాత్రమే అనమాట, ఓకేనా. అలాగే నేను చెప్పాను కదా, చార్టెడ్ అకౌంటెంట్ ఆర్ కాస్ట్ అకౌంటెంట్ వీడు కూడా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏజ్ వచ్చేసరికి 21, మినిమం 21 ఇయర్స్, మ్యాక్సిమం 30 ఇయర్స్. కాకపోతే వీళ్ళకి రిజర్వేషన్ చూడండి, వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుందన్నమాట. సో ఎస్సీ ఎస్టీ అయితే కనుక 5 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. అంటే ఎస్టీ వాళ్ళు 35 years ఉన్నా అప్లై చేసుకోవచ్చు. అలాగే ఓబీసీ అయితే కనుక 33 years ఉన్నా అప్లై చేసుకోవచ్చు. అలాగే పర్సన్స్ విత్ డిసెబిలిటీస్, పీడబ్ల్యూడీ ఎస్సీ ఎస్టీ అయితే 15 years, ఓబీసీ అయితే 13 years, జనరల్ ఈడబ్ల్యూఎస్ అయితే 10 years. అలాగే ఎక్స్ సర్వీస్ మెన్ ఎవరు ఉంటారని వాళ్ళకి 5 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ సెలక్షన్ ప్రొసీజర్. ఇందులో మనకి 3 ఎగ్జామ్స్ ఉంటాయి. ఫస్ట్ ఎగ్జామ్ ప్రిలిమ్స్ ఎగ్జామ్, సెకండ్ మెయిన్స్ ఎగ్జామ్, థర్డ్ ఇంటర్వ్యూ అనమాట, ఓకేనా. సో ప్రిలిమినరీ ఎగ్జామ్లో మనకి దాదాపు 100 marks కండక్ట్ చేస్తారు. 3 sections ఉంటాయి ఈ విధంగా. ఇంగ్లీష్ లాంగ్వేజ్ 30 questions, తర్వాత క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 35 questions, రీజనింగ్ ఎబిలిటీ 35 questions, టోటల్గా 100 questions, 100 marks. ప్రతి సెక్షన్కి 20 minutes టైం ఇస్తారనమాట. 30 questionsకి 20 minutes టైం ఇక్కడ, 35 questionsకి 20 minutes టైం, 35 questions 20 minutes టైం. ఓవరాల్గా 1 hour టైం ఉంటుంది. మీరు 100 marks ఎగ్జామ్ రాస్తారు, ఓన్లీ ఆబ్జెక్టివ్ అనమాట, ఓకేనా. తర్వాత మెయిన్ ఎగ్జామ్ వచ్చేసి మనకి 250 marks కండక్ట్ చేస్తారు. 200 marks వచ్చేసి ఆబ్జెక్టివ్ ఉంటుంది,
50 మార్క్స్ వచ్చేసి డిస్క్రిప్టివ్ ఉంటుంది ఈ విధంగా. రీజనింగ్ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్ 45 క్వశ్చన్స్ 16 మార్క్స్. డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్ 35 క్వశ్చన్స్ 60 మార్క్స్. జనరల్ ఎకానమీ బ్యాంకింగ్ అవేర్నెస్ 40 క్వశ్చన్స్ 40 మార్క్స్. ఇంగ్లీష్ లాంగ్వేజ్ 35 క్వశ్చన్స్ 40 మార్క్స్. సో ఇక్కడ మనకి ఓవరాల్గా టైమింగ్ వచ్చేసి 3 hours టైమింగ్ ఇస్తారు. మ్యాక్సిమం మార్క్స్ 200, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చి 155. తర్వాత డిస్క్రిప్టివ్ టెస్ట్లో మనకి లెటర్ రైటింగ్, ఎస్ఏ రైటింగ్ ఉంటుందన్నమాట. 2 క్వశ్చన్స్ ఉంటుంది, 50 మార్క్స్, 30 minutes టైం. నెక్స్ట్ phase 3కి సెలెక్షన్ ఎలా చేస్తారంటే కనుక phase 2లో వచ్చిన మార్క్స్ని బట్టి వీళ్ళు సెలెక్షన్ చేస్తారు. కట్ ఆఫ్ సెక్షన్ వైజ్గా కట్ ఆఫ్ అయితే ఏముండదు అనమాట. ఓకేనా, సెక్షన్ వైజ్గా కట్ ఆఫ్ అయితే లేదు. phase 2లో వచ్చిన మార్క్స్ని బట్టి వీళ్ళు మెరిట్ లిస్ట్ తీస్తారనమాట. కేటగిరీ వైజ్గా ఆ కేటగిరీకి ఎన్ని పోస్టులు ఉన్నాయో దానికి 3 times అంతమందిని వీళ్ళు phase 3కి పిలుస్తారు. నెక్స్ట్ ఇక్కడ మనం ఎగ్జామ్ రాసేటప్పుడు ఏమన్నా నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. ఓకేనా, 1/4 మార్క్ కట్ చేస్తారు. మీకు రాంగ్ ఆన్సర్ రాస్తే 1/4 మార్క్ కట్ చేస్తారు మీకు. సో మీకు తెలిస్తే ఆన్సర్ రాయండి, లేకపోతే వదిలేయచ్చు మీరు. phase 3లో మనకి ఏంటంటే కొన్నిసార్లు ఇంటర్వ్యూ మాత్రమే ఉంటుంది, కొన్నిసార్లు ఇంటర్వ్యూ ప్లస్ గ్రూప్ డిస్కషన్ కూడా ఉంటుంది. ఇంటర్వ్యూ మాత్రమే ఉంటే కనుక మనకి 50 మార్క్స్ కండక్ట్ చేస్తారు. ఒకవేళ 2 ఉంటే కనుక ఇంటర్వ్యూకి 30 మార్క్స్, గ్రూప్ డిస్కషన్కి 20 మార్క్స్, ఈ విధంగా అనమాట. తర్వాత ఫైనల్ సెలెక్షన్ ఎలా చేస్తారంటే phase 2 మార్క్స్, phase 3 మార్క్స్ కంబైన్ చేసుకొని ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే తీస్తారనమాట. phase 2లో మనకి 250 మార్క్స్ మనం ఎగ్జామ్ రాసాం కాబట్టి దాన్ని 75 మార్క్స్కి కట్ ఆఫ్ చేస్తారు, అంటే తగ్గిస్తారు. అలాగే మనము phase 3లో 50 మార్క్స్ రాసాం కాబట్టి దానికి 25 మార్క్స్ కట్ చేస్తారు. ఓవరాల్గా అక్కడ 75, ఇక్కడ 25, 100 మార్క్స్కి మెరిట్ లిస్ట్ అయితే తీస్తారనమాట. ఓకేనా, సో 100 మార్క్స్ మెరిట్ లిస్ట్ తీసి వాళ్ళకి సెలెక్షన్ చేస్తారు. శాలరీ వచ్చేసి మనకి బేసిక్ పే వచ్చేసి 41,960 ఉంటుంది, విత్ 4 అడ్వాన్స్ ఇంక్రిమెంట్స్ లెవెల్స్ ఉంటుంది అనమాట. ఓకేనా, ఇది శాలరీ రేంజ్ లెవెల్ ఈ విధంగా ఉంటుంది. అలాగే వీళ్ళు డిఏ, హెచ్ఆర్ఏ, లీజ్ లెంటర్, సిసిఏ, మెడికల్ అండ్ అదర్ అలవెన్సెస్ వీటన్నిటికీ ఎలిజిబుల్ అనమాట. డిఏ అంటే డియర్నెస్ అలవెన్స్, డైలీ అలవెన్స్. తర్వాత హెచ్ఆర్ఏ అంటే హౌస్ రెంట్ అలవెన్స్, ఈ విధంగా. ఓకేనా, నెక్స్ట్ అప్లికేషన్ ఫీ వచ్చేసి ఈడబ్ల్యూఎస్ జెండర్, ఓకే, ఇది వచ్చేసి ఓకే జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ వీరికైతే 750. అలాగే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూటీ అయితే ఏం అవసరం లేదు, డబ్బులు ఏం కట్టడం అవసరం, 0 అమౌంట్. ఓకేనా, అంటే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ వాళ్ళు ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. ఒకసారి మీరు ఫీజు కట్టిన తర్వాత అది మళ్ళీ రీఫండ్ అయితే ఉండదన్నమాట. సో కాబట్టి మీరు ముందుగానే క్వాలిఫికేషన్, తర్వాత వేకెన్సీస్ అవన్నీ, ఎగ్జామ్ ఇవన్నీ చెక్ చేసుకొని ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోండి. థ్యాంక్ యూ.